ఇందస్ లోయ నాగరికత పునాది ఎప్పుడూ కూలిపోని ప్రపంచాన్ని ఊహించండి. ఆర్యులు భారతదేశానికి వలస రాకుండా ఈ ప్రాచీన అద్భుతం నిరంతరంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఏమయ్యేది? ఎటువంటి అంతరాయం లేకుండా మొహెంజోదారో మరియు హరప్పా వంటి గ్రిడ్ ప్లాన్ చేసిన నగరాలు ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువులుగా మారిపోయేవి. సూక్ష్మమైన ముత్యాల నుండి ఆధునిక కొండల వరకు వారి నైపుణ్యం తరతరాలకు ప్రమాణంగా నిలిచేది. అధునాతన కాలువ వ్యవస్థలు, సక్రమంగా ఏర్పాటు చేసిన వీధులు కేవలం అవశేషాలుగా ఉండేవి కావు. వీటే పరిశుభ్ర నగర భవిష్యత్తుకు నమూనాగా నిలిచేవి. శతాబ్దాలు, సహస్రాబ్దాలుగా మారినప్పుడు ఇందస్ శాంతి, క్రమశిక్షణ, ఆత్మ ప్రత్యేకమైన సాంకేతిక అభివృద్ధికి దారితీసేది. ప్రాచీన ఇటుకలు భవిష్యత్తు పర్యావరణ హిత స్మార్ట్ సిటీలో కలిసిపోతున్న దృశ్యాన్ని చూడండి. ఇందస్ శైలిలోని అంతస్తుల నిర్మాణాన్ని అనుసరించిన సూర్యశక్తితో నడిచే, ప్రకృతితో మమేకమైన ఆకాశ హర్మ్యాలను ఊహించండి. నీటి పునర్వినియోగం కొత్త ఆవిష్కరణ కాదు, 5000 సంవత్సరాలుగా వస్తున్న పవిత్ర సంప్రదాయమైన సమాజాన్ని ఊహించండి. ఈ ప్రత్యామ్నాయ కాలరేఖలో జ్ఞానమే గొప్ప కరెన్సీ. విపులమైన విశ్వవిద్యాలయాలు ఏర్పడతాయి. ఇవి రహస్యమైన ఇందస్ లిపులను సంరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి అంకితమవుతాయి. సాంకేతిక అభివృద్ధి స్థిరమైన ప్రాచీన జ్ఞానంలో నిక్షిప్తమై శాంతియుతమైన, ఐక్యమైన సంస్కృతిని సృష్టిస్తుంది. ఇదే తన వారసత్వాన్ని గౌరవిస్తూ, నక్షత్రాలను చూస్తూ ముందుకు సాగే శిఖర సివిలైజేషన్. శుభ్రమైన నగరాలు, ప్రకృతితో మమేకమైన మౌలిక సదుపాయాలు మరియు ఎప్పటికీ చెదరని మూల సాంస్కృతిక గుర్తింపుతో కూడిన ఆధునిక భారతదేశం. దారి తప్పని దేశాన్ని కలిపే సమర్థవంతమైన నిశ్శబ్ద రవాణా వ్యవస్థలు. చరిత్ర వేరే దారిని ఎంచుకుంది, కానీ ఆ కళ మాత్రం మిగిలిపోయింది.